और अब तफसील तेलंगाना असेंबली में 2023 और 24 के लिए हरीश राव ने बजट पेश किया है। उन्होंने जुमला मसारिफ 2,90,396 करोड़ रुपए, जबकि मसारिफ माल 2,11,658 करोड़ रुपए और सरमाया मसारिफ के लिए 37,525 करोड़ रुपए की तजवीज़ पेश की। तेलंगाना के वजीर फाइनेंस हरीश राव ने बताया कि तश्कील तेलंगाना के बाद से फीकस आमदनी में इजाफा हुआ है। उन्होंने तेलंगाना की तश्कील के बाद से फीकस आमदनी में इजाफे की तफसीलात बताई। हरीश राव ने बताया कि तेलंगाना ने 2017 और 18 और 21 और 22 के दौरान जुनूबी रियासतों में फीकस आमदनी में 11% की आला तरीन शरई तरक्की दर्ज की है। రాష్ట్రం సాధించిన ఆర్థిక అభివృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం 2013-14 సంవత్సరంలో 1,12,162 రూపాయలున్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో 3,17,115 రూపాయలు ఉండవచ్చని అంచనా. ఇది జాతీయ సగటు అయిన 1,70,620 రూపాయల కంటే 86% ఎక్కువ. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1,46,495 రూపాయలు ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం. तेलंगाना की मजमूई घरेलू पैदावार में मुसलसल इजाफा ही होता जा रहा है। तेलंगाना की तश्कील के बाद से और लॉकडाउन के बावजूद रियासत की मजमूई घरेलू पैदावार में इजाफे की तफसीलात से हरीश राव ने वाकिफ करवाया। उन्होंने बताया कि साल 2015 और 16 और 21 और 22 में सालाना घरेलू पैदावार का औसत 16.6% रहा और तेलंगाना की शरई तरक्की मुल्क भर में तीसरे मुकाम पर रही। 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర వార్షిక జీఎస్డీపీ వృద్ధి రేటు 13.2%కి పెరిగింది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 10.2%కి తగ్గింది. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనతి కాలంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతున్నది. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్యన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు 11.8% నమోదు చేసి రికార్డు సృష్టించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదవుతున్నది. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1% ఉండగా 2020-21 నాటికి 4.9%కి పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9% మాత్రమే తెలంగాణ ఉండగా దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 కావడం మనందరికీ గర్వకారణం. हरीश राव ने अक़लियतों के लिए 2,200 करोड़ रुपए का बजट मुख्तस करने की तजवीज़ पेश की। उन्होंने कहा कि साबिक़ हुकूमतों ने अक़लियतों को मामूली बजट फराहम किया था। केसीआर हुकूमत शादी मुबारक और ख़र्च की फराहमी के लिए खातिर ख्वाह फंड्स फराहम कर रही है। साथ में टेमरिज में अक़लियतों के लिए बेहतरीन मुफ्त अक़ामती तालीम का इंतज़ाम किया गया है। మైనార్టీల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం సర్వధర్మ సమభావనను పాటిస్తుంది. ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందున్న ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి 300 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,286 కోట్లను ఖర్చు చేయడం మైనార్టీ వర్గాల అభ్యున్నతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఆడపిల్లల కోసం షాదీ ముబారక్ పథకాన్ని 2014 నుంచి అమలు చేస్తుంది. గడిచిన 8.5 సంవత్సరాల్లో 2,32,713 మంది పెళ్లిళ్లకు 1,903 కోట్లను ఖర్చు చేసింది. పెరుగుతున్న వివాహాలకు అనుగుణంగా 150 కోట్ల నిధులను అదనంగా కేటాయిస్తూ ఈ సంవత్సరం 450 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.
మైనార్టీ కార్పొరేషన్ అందించే రుణాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి 270 కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. ఇది 2022-23 కన్నా 239 కోట్లు ఎక్కువ. పేద ముస్లిం మహిళలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 20,000 కుట్టు మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో మరే రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నట్టు మైనార్టీ గురుకులాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 203 మైనార్టీ గురుకుల స్కూళ్లను తొలుత ఏర్పాటు చేసింది. వీటిని మైనార్టీ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల చొప్పున స్కాలర్షిప్లను అందిస్తుంది. ప్రభుత్వం అన్ని మతాల వారికి పండుగల సందర్భంగా ప్రత్యేక కానుకలను అందిస్తుంది. రంజాన్ పండుగ సందర్భంగా 4,50,000 మంది మహమ్మదీయులకు, క్రిస్మస్ సందర్భంగా 3 లక్షల మంది క్రైస్తవులకు కొత్త బట్టలతో కూడిన ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ కొత్త చీరలను పంపిణీ చేస్తుంది. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 2,200 కోట్లు ప్రతిపాదించడమైనది. मरकज एपी तंजीम जदीद कानून के वादों को पूरा नहीं करने से तेलंगाना रियासत को नुकसान हो रहा है। यहाँ के प्रोजेक्टों में रुकावटें पैदा हो रही हैं और यहाँ पर वादा करदा इदारों का क़याम मुमकिन नहीं हो पा रहा है। రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు సుస్థిర అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది. కానీ చాలా అంశాలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. 8.5 ఏళ్లైనా ఈ హామీలు నెరవేరలేదు. పైగా మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది. నదీ జలాల చట్టం సెక్షన్ 3ని అనుసరించి నూతన రాష్ట్రమైన తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం సూచించవలసి ఉంది. కానీ కేంద్రం చేస్తున్న అకారమైన కాలయాపన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నది. 2,90,000 करोड़ से जायद का भारी बजट पेश करने के बावजूद भी हुकूमत मुलाजमीन को पहली तारीख को तनख्वाह देने से कासिर है। साबिक वजीर फाइनेंस और बीजेपी एमएलए इटिला राजेंद्र ने ये तनकीद की। 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా ఉద్యోగులకు మాత్రం ఫస్ట్ వీక్లో జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి ఇది ఏ గొప్పతనమో ఆర్థిక మంత్రి గారు చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ కిట్ అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ కిట్టు డబ్బులు సకాలంలో అందక పిల్లలు పుట్టిన తర్వాత సంవత్సరానికో వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వాన్ని నమ్ముకొని పనులు చేస్తూ ఉంటారో కాంట్రాక్టర్లు, R&Bలో పనిచేసే కాంట్రాక్టర్లు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్టర్లు, ఇతర పనులలో పనిచేసే కాంట్రాక్టర్లు డబ్బులు రాక 2 ఏళ్లకు 3 ఏళ్లకు డబ్బులు రాక ఇవాళ సూసైడ్ నోట్ పెట్టి చచ్చిపోతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మీరు ఇవాళ చదువుతున్న బడ్జెట్కి ప్రజలు మాత్రం ముక్కు విరుస్తూ ఉన్నారు. చెప్పేవి మాత్రం గొప్పగా చెప్తారు, ఇవాళ చేసేది మాత్రం సున్నా. మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు తంగెలు దాటేటువంటి భావన ఉంది. కాబట్టి ఇవాళ హరీష్ రావు గారు, ఆర్థిక మంత్రి గారు, నేను పర్సనల్గా ఏమంటలేను కానీ మీ గొప్ప దార్శనికత, మీ గొప్ప అభివృద్ధి ఇవాళ ఆచరణలో చూపించి ఏ ప్రజలైతే ఇలా ఇబ్బంది పడుతుండ్రో వాళ్ళ ఇబ్బందులని దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. बीआरएस एमएलएस की खरीदारी केस में हाईकोर्ट ने अहम फैसला सादिर किया है। डिवीजन बेंच ने सिंगल बेंच के फैसले को बरकरार रखते हुए सीबीआई जांच के फैसले को बरकरार रखा है। तेलंगाना हुकूमत की जानिब से दाखिल करदा अपील को हाईकोर्ट ने खारिज कर दिया है। वहीं एजी ने हाईकोर्ट के फैसले को सुप्रीम कोर्ट में चैलेंज करने के कोर्ट से वक्त मांगा है। सुप्रीम कोर्ट जाने तक हुक्म को मुअत्तल रखने की अपील की है। ఏదైతే జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఆయన క్రిమినల్ జ్యూరిడిక్షన్ ఇన్వోక్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. కాబట్టి క్లాస్ 15 ఆఫ్ లెటర్స్ పేటెంట్ యాక్ట్ కింద దీనికి సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్ అనేది బార్ ఉంది. కాబట్టి ఈరోజు మేము ఎంటర్టైన్ చేస్తలేం. దీన్ని మీరు కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తూ ఏదైతే సిబిఐకి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన ఆర్డర్ని
కన్ఫర్మ్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని దాని మీద చేసినటువంటి అప్పీల్ని కొట్టేస్తూ ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఒక ఏజీ గారు కూడా దానికి ఏదైతే సిబిఐ వాళ్ళు ఫైల్స్ కావాలని చెప్పి ఇన్సిస్ట్ చేశారు కనుక దాని మీద కొంత స్టే కావాలి, సమయం కావాలని కూడా కోరడం జరిగింది. అప్పీల్స్ మెయింటైనబుల్ కాని సందర్భంలో దీనికి ఎటువంటి మేము టైం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా సింగిల్ జడ్జి ఆర్డర్ ఆల్రెడీ మీ చేతులు ఉంది కాబట్టి మీరు సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మేము దాంట్లో ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు అని చెప్పేసి రిట్ అప్పీల్ని ఈరోజు డిస్మిస్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. रियासती हुकूमत की कायम करदा एसआईटी पर भरोसा न होने के सबब ही सीबीआई जांच का मुतालबा किया गया है। बीजेपी के रघुनंदन राव ने ये बात कही। उन्होंने कहा कि अगर सीबीआई पर हुकूमत को भरोसा नहीं था तो हाईकोर्ट के जज से जांच करवाने की मांग क्यों नहीं की। రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తా ఉన్నాం. కోర్టు తీర్పులు మనకు నచ్చకపోతే మన ముందున్నటువంటి మార్గం కింది కోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే పైకి పోవడం మినహా ఇంకొకటి ఏం లేదు. దానికి కూడా ఎవరైనా వక్ర భాషలు చెప్పాలనుకుంటే వారి విఘ్నతకు వదిలేస్తాను. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మాకు సిట్ మీద విశ్వాసం లేదు, మీకు సిబిఐ మీద విశ్వాసం లేదు. నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే అదే రోజు సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించమని హైకోర్టు చీఫ్ జస్టిస్కి సీడీలు పేపర్లు కటింగ్లు కాదు పంపాల్సింది, ఒక ఉత్తరం పంపాల్సింది ఉండే. ఇగో ఇది మా కంట్రోల్లో ఉన్న సంస్థ, ఇది కేంద్రం కంట్రోల్లో ఉన్న సంస్థ, ఈ రెండు వద్దు సార్, మీరు మంచోళ్ళు ధర్మం చెప్పే న్యాయదేవతల్ని పాలించేటోళ్ళు, మీరు చేయరు సార్ అని చెప్తే అయిపోతుంటుండే, ఆ రోజే అయిపోతుంటుండే కదా. అట్లా కాకుండా ఇట్లా చేసి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా ఎవరైనా వక్ర భాష అని చెప్తే అది వారి విఘ్నత కొద్ది. सिद्दीपेट जिले के दुबाका में चीकोड़े गांव का एमपी कोता प्रभाकर रेड्डी ने दौरा किया। उन्होंने इस मौके पर हल्के में तकरीबन 1 करोड़ 20 लाख रुपए मालियत के तरक्याती कामों का संग बुनियाद रखा। उन्होंने दुबाका के बीजेपी एमएलए रघुनंदन राव को काउंसलर के लिए मुकाबला करके जीत कर दिखाने का चैलेंज किया। రాజకీయం చేయాలి, రోజు గ్రూపులల్లా, వాట్సాప్లల్లా, ఫేస్ టైమ్లల్లా, ఫేస్బుక్లల్లా, టీవీలల్లా, మరి చర్చలల్లా ఉన్నది లేనిది ఉంది మాట్లాడి పెద్దరికం చేసుడు తప్ప అంతకు మించి ఏం లేదు. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నా మీద, నువ్వు నిలబడు, నువ్వు రాజీనామా చేసి నిలబడు, ఈ సంగతి చూస్తా అన్నాడు. ఏమో మొన్న నిలబడే ఆయన డిపాజిట్ గల్లంత చేసాడు నేను ఎంపీగా, మళ్ళీ లింగన మీద నిలబడే 3 సార్లు నువ్వు ఓడిపోయి డిపాజిట్ కూడా రాదు, ఇంకేం నిలబడితే బొంద నిలబడు. నేను నా మీద కదా నాయన, నువ్వు దుబాకలో కౌన్సిలర్ రాజీనామా పెట్టిస్తే కౌన్సిలర్ మీద నిలబడు, లేకపోతే సిద్దిపేట నిలబడు, దుబాక నిలబడు, సర్పంచ్ మీద పెట్టి సర్పంచ్ మీద గెలవమని నేనంటే అది కాదంటే నా మీద నిలబడతాడట. నేను 3,60,000 గెలిచినండి, నేను 600 తోటి గెలిచినండి, నువ్వు నీకు నాకు కూడా ఇలా దుబాక ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్ని గమనిస్తున్నారు. केसीआर को नांदेड़ में मीडिया कॉन्फ्रेंस के दौरान सहाफियों ने कई सवालात की बौछार कर दी। तेलंगाना में शहीद होने वाली मस्जिदों की तामीर के हवाले से भी केसीआर से सवालात किए गए। शमशाबाद एयरपोर्ट में शहीद होने वाली मस्जिद के ताल्लुक से भी वजीर आला केसीआर ने रद्द-ए-अमल दिया। हैदराबाद में मस्जिद जो है तो शहीद कर दी गई। ऐसे कई मस्जिद है हैदराबाद में जिसके विरोध में एमआईएम पार्टी एमबीटी उतरी मैदान में। उसके बाद आपने जो वादा किया था मस्जिद तामीर करने का वो भी हमने वादा नहीं किया और कार्रवाई भी कोई अधिकारियों पे नहीं किया। हमने कहाँ किया? तो आप क्या बोलना चाहते हैं मस्जिदों के बारे में? नहीं, आप हमने वादा कहाँ किया? तो शमशाबाद के मस्जिद के बारे में आपका क्या नहीं किया था ना सर? ना हमको कोई पूछा है, ना हमने वादा किया है, तो आप ये गलत बोल रहे हैं। सर आपकी हुकूमत है, आप कार्रवाई करेंगे कि उन अधिकारियों पर? देखिए ऐसा, एक मिनट जिस मस्जिद शमशाबाद के बारे में आप बोल रहे हैं, हमने कभी उसके ऊपर वायदा किया ना, टीका किया ना, टिप्पणी किया, कार्रवाई भी नहीं करे। सुनिए ना, उसका शहादत हमने नहीं किया, हमारे को उसका कोई ताल्लुकात भी नहीं है। कोहेपेमा आशा मालविया ने वजीर आला जगन से मुलाकात की। चंद दिनों से साइकिल पर सवारी करते हुए मुख्तलिफ रियासतों का सफर करने वाली आशा की वजीर आला जगन ने सिताइश की। जगन ने उनका मकसद पूरा होने की ख्वाहिश जाहिर की। आशा के लिए जगन ने 10 लाख रुपए नकद इनाम का ऐलान करके उनकी हौसला अफजाई की। आशा ने बताया कि वो साइकिल पर सारे मुल्क का सफर करने जा रही हैं। अब तक 8 रियासतों में 8,000 किलोमीटर का सफर मुकम्मल कर लेने से जगन को वाकिफ कराया। आशा ने बताया कि खवातीन का तहफ़्फ़ुज़ और खवातीन की बाइख्तियारी को समाज में उजागर करने के मकसद से ही वो मुल्क भर में साइकिल पर सफर कर रही हैं। आंध्र प्रदेश की वजीर धर्मेंद्र प्रसाद राव ने वॉलंटियर्स को मशवरा दिया है कि वो घर घर पहुंचकर सरकारी स्कीम से अवाम को वाकिफ करवाएं। धर्मना ने कहा कि वॉलंटियर्स के जरिए जो अच्छे काम जगन हुकूमत कर रही है उसे चंद्रबाबू बर्दाश्त नहीं करते। उन्होंने अवाम की फलाह व बहबूद के लिए काम करने वाली हुकूमत का साथ देने का मशवरा दिया। మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే అవకాశం, ఒక మంచి ప్రభుత్వం గురించి ప్రచారం చేసే అవకాశం,
ఒక మంచి కార్యక్రమం గురించి చెప్పేటువంటి హక్కు వాలంటీర్కి కూడా ఉంది. మీరు ఇట్లా భయపడిపోకుండా దాన్ని ఆడు చెప్పొద్దంటాడు. మాయలేసి విషయం తెలియకుండా మాయ చేయాలని చూస్తారు. చూసాం అదేం కాదు. మీ 50 కుటుంబాల మీద మీరు పూర్తిగా వారి సౌకర్యవంతమైన జీవనం లభించడానికి కారణం ఏంటన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. ఒక కుటుంబం అయినా మార్చండి. వాళ్ళు చంద్రబాబు వచ్చినాడు అనుకో, మొట్టమొదటి ఫైరింగ్ ఎవరి మీద అవుతుంది? ఎవరు అవుతురా? ముందు తుపాకీ పేలింది ఎవరికి? వాలంటీర్ మీద పేలుతుంది తుపాకీ. ఆయన పేల్చడం ఎందుకు? మనమే ముందు పేల్చేస్తే సరి కదా. తుపాకీ మన దగ్గర ఉంది, మన దగ్గర కూడా తుపాకీ ఉంది. అది దృష్టిలో పెట్టుకోండి. एपी कांस्टेबल ओहदों पर तकर्रुरात के लिए मुनक़िद हुए इब्तिदाई तहरीरी इम्तिहान में 95,208 उम्मीदवार कामयाब हुए। पिछले महीने की 22 तारीख को मुनक़िद किए गए इम्तिहान के एपी पुलिस रिक्रूटमेंट बोर्ड ने नताइज जारी किए। 35 इलाकों में 997 मराकिज़ पर मुनक़िद किए गए इब्तिदाई इम्तिहान में 4,59,000 उम्मीदवारों ने हिस्सा लिया था। एपी में विजयवाड़ा और विशाखा में पासपोर्ट दफातर में पासपोर्ट की तैयारी के अमल को तेज कर दिया गया है, जिसकी वजह से यहां आवाम का हुजूम उमड़ पड़ा है। याद रहे कि कोरोना का बहस से पासपोर्ट की दरख्वास्त गुजारी के लिए स्लॉट का मिलना मुश्किल हो गया था और रोजाना के अपॉइंटमेंट्स में भारी कमी वाक़ई हो गई थी। लेकिन एपी खुसूसी हिकमत अमली के जरिए पासपोर्ट क्लियरेंस के अमल को तेज कर दिया गया है। पार्लियामेंट में गांधी जी के मुजस्समे के पास अपोजिशन जमातों ने एहतजाज करते हुए अडानी ग्रुप पर आयद इल्जामात की आज़ादाना तहकीकात कराने की मांग की। अपोजिशन जमातें अडानी ग्रुप पर आयद इल्जामात की पार्लियामेंट में बहस कराने की मांग कर रही हैं। 16 अपोजिशन जमातों के नुमाइंदों ने मल्लिकार्जुन खड़गे की क़ियादत में एहतजाज किया। एहतजाज में कांग्रेस के अलावा डीएमके, एनसीपी, बीआरएस, जेडीयू, कम्युनिस्ट जमातें, शिवसेना और दूसरे शामिल हैं। अडानी ग्रुप के मुबैना स्कैम पर पार्लियामेंट के दोनों ऐवानों की कार्रवाई भी चल नहीं सकी। भाषण है उसके ऊपर हम सभी लोग बोलने को तैयार है और उनकी जो गरिमा है या जो हमारे पास हमेशा प्रेसिडेंट के स्पीच के लिए जो महत्व देते हैं वो तो हम देते रहेंगे और देंगे। लेकिन पहला हमारा मुद्दा ये है जो आज गड़बड़ी पूरे देश में हो रही है, नेशनली और इंटरनेशनली जो ये सब्जेक्ट आज उठा है, इसके ऊपर मोदी जी जवाब दें। तो सरकार क्यों नहीं चाहती इस पर चर्चा कराना? कांग्रेस पार्टी की जानिब से मुंबई में स्टेट बैंक ऑफ इंडिया के सामने धरना दिया गया और अडानी ग्रुप की जानिब से एसबीआई और एलआईसी से हासिल करदा करोड़ों रुपए की रकम के हवाले से तहकीकात कराने की मांग की गई। कांग्रेस ने अडानी ग्रुप पर आयद होने वाले इल्जामात की आज़ादाना तहकीकात कराने की मांग की। दिल्ली में फिर एक मरतबा फिजाई आलूदगी में इजाफा हुआ है। कोहर और धुंध की वजह से आमद-ओ-रफ्त मुतासिर हो रही है। फिजाई आलूदगी में इजाफे से आवाम को सांस लेने में दुश्वारी पेश आ रही है। कोहर और दर्जे हरारत में कमी से आम जिंदगी पर असर पड़ा है। तुर्किया और शाम में आए खौफनाक जल्जले में 600 से ज्यादा अफराद हलाक हुए हैं। जल्जले की शिद्दत 7.8% दर्ज की गई। जल्जले का मरकज शाम और तुर्किया का जुनूबी मशरक़ी इलाका मरकज था। जल्जले में सैकड़ों अफराद जख्मी भी हुए हैं। एलेपो, हिमा और तार्तिस में ज्यादा जानी नुकसान हुआ है। जल्जले के मुतासरा मकामात पर खौफनाक मनाजिर देखे गए। राहत और बचाव के काम जारी हैं। तुर्किया में आए जल्जले में भारी जानी और माली नुकसान हुआ है। जल्जले की शिद्दत इतनी ताकतवर थी कि हत्ता के इलाके में गैस पाइपलाइन फट पड़ी। तुर्किया और शाम के सरहदी इलाके में आए जल्जले में हमा मंजिले इमारतें जमींदोज हो गई। तकरीबन 103 इमारतें जमींदोज हो गई हैं। सैकड़ों अफराद हलाक और सैकड़ों अफराद जख्मी हुए हैं। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने तुर्किया और शाम में जल्जले में होने वाले जानी नुकसान पर गहरे दुख का इजहार किया। उन्होंने महलूकीन के विरसा से हमदर्दी जताई है। वज़ीर-ए-आज़म मोदी ने जल्जले से मुतासिरा तुर्किया और शाम की मदद करने का ऐलान किया। उन्होंने कहा कि दुख की घड़ी में हिंदुस्तानी अवाम तुर्किया और शाम के साथ खड़े हैं।